భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. రామాయణం అంటే కేవలం యుద్ధం కాదు, అదొక జీవన వేదం. మనిషి ఎలా బ్రతకాలో నేర్పిన గ్రంథం. అటువంటి మహాకావ్యంలో రాముడిని ఏకపత్ని వ్రతుడుగా మనం కొలుస్తాం. ఒకే బాణం ఒకే భార్య అనేది ఆయన జీవిత ప్రధాన సూత్రం. నేటి కాలంలో సంబంధాల విలువలు మారుతున్న తరుణంలో రాముడు ఆచరించి చూపిన ఆ ఒకే భార్య అర్థమేమిటి? ఆ బాణం శత్రువుల మీదకే కాదు, తన మనసుపై ఆయన సంధించిన అస్త్రమా వంటి అంశాలను, అలాగే శ్రీరామనవమి సందర్భంగా దాని విశిష్టతను తెలిపేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టీకేవి రాఘవన్ గారు. గురువుగారిని అడిగి ఇప్పుడు అన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. గురువుగారు, శ్రీరామనవమి అంటే ఈ రోజున శ్రీరాముని జన్మదినం అలాగే కళ్యాణం ఒకే రోజు జరిపిస్తారు. దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? దానికి భారతీయ సాంప్రదాయంలో శృతి, స్మృతి, ఇతిహాస, పురాణ, ఆగమములని చెప్పి విభాగాలు ఉన్నాయి. ఆగమం అంటే దేవాలయాల్లో నిర్వహణ విధానం. దాంట్లో చెప్పింది ఏమిటంటే, కొందరు దేవతలకి కళ్యాణం జరిగిన ఘట్టాలు ఆ నక్షత్రాలు ఉంటాయి, అలా చేసుకుంటారు. కానీ విష్ణువుకి సంబంధించి ఆయన అవతారాలు ఎత్తినప్పుడు ఆయన జన్మదినము, కళ్యాణము రెండూ ఒకే రోజు జరపాలి అని చెప్పి ఆగమశాస్త్రం ఉంది. అందుకనే కృష్ణ జననం నాడే రుక్మిణి కళ్యాణం చేస్తారు, అలాగే రామజననం నాడే సీతా కళ్యాణం చేస్తారు. ఇది ఆగమశాస్త్ర రహస్యము, దాంట్లో తప్పేం లేదు. నవమి నాడు ఆయన ఆవిర్భవించాడు, పునరోసు నక్షత్రం నాడు ఆయన ఆవిర్భవించారు. అమ్మవారు కూడా చక్కగా మంచి నక్షత్రం నాడు ఆవిర్భవించింది, పుష్యమి నక్షత్రం. దీంట్లోంచే మనకి ఏకపత్ని వ్రతం కూడా వస్తుంది. అది తమాషా. తర్వాత ఇంకొక మాట ముందుగానే చెప్పాలి. రైట్ ఆనరబుల్ శ్రీనివాస్ శాస్త్రి అని ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు ఎంతమంది విన్నారో తెలియదు ఆ పేరు. 1946లో ఆయన మద్రాసులో రామాయణం మీద 30 రోజులు లెక్చర్స్ ఇచ్చారు ఇంగ్లీష్లో. ఆయన ఆ రోజుల్లోనే రామాయణాన్ని నోటికొచ్చినట్టు మాట్లాడే వాళ్ళకి ముక్క చీవాట్లు పెట్టి ఒక చక్కటి మాట అన్నారు. శ్రీమద్ రామాయణం జరిగింది త్రేతాయుగంలో, నువ్వు మాట్లాడుతున్నది కలియుగంలో 20వ శతాబ్దంలో. అంచేతను వేదన విమర్శించేటప్పుడు కానీ, ఎంక్వైరీ చేసేటప్పుడు కానీ ఆనాడు ఏం జరిగిందో నువ్వు ఆ స్థితికి వెళ్ళి ఆలోచించి చెప్పు తప్ప ఇక్కడి నుంచి భూతద్దం పెట్టుకుని ఈ యుగంలో ఇలా ఉంది కదా, అక్కడ అలాగే ఉందేమో అని మాత్రం అనకు అని వాక్యం ఉంది. గాంధీ గారు సంబరపడిపోయారు దానికి. ఆ తర్వాత అనుకోకుండా గాంధీ గారు పోవడం, ఆ పుస్తకం తర్వాత రిలీజ్ అయింది. రైట్ ఆనరబుల్ శ్రీనివాస శాస్త్రి, ఆయనకి గోల్డెన్ టంగ్డ్ ఆరేటర్ ఆఫ్ ఇండియా అని పేరు ఆయన. అంచేత నవమి నాడే కళ్యాణం చేయడంలో ఉద్దేశ్యం ఇదనమాట. అంచేత రామ జననం నాడే రామ కళ్యాణం కూడా. ఇంకొక మాట, చాలామంది తలతెక్కగా సీతమ్మ రాముడి కంటే పెద్దది కదా. నిజమే, సీత అమ్మ రాముడి కంటే పెద్దే. పెళ్లి నాటికి రాముని వయసు ఎంత అడగండి, ఉపన్యాసాలు చెప్పేవాళ్ళని ఒక్కళ్ళు మాట్లాడరు. రాముడి వయసు అప్పుడు 12 ఏళ్ళు, సీతమ్మ వయసు 6 ఏళ్ళు. త్రేతాయుగంలో ఆడపిల్లలు వ్యక్తురాలయ్యేది 5వ ఏట అవుతారు, 6వ ఏట అవుతారు ఇక్కడ. అందుకనే సీతాదేవి అరణ్యకాండలో స్వయంగా చెప్తుంది, నాకు పెళ్లి వయసు వచ్చిందని మా నాన్న యాతన పడుతుంటే విశ్వామిత్రుడు రాముణ్ణి పట్టుకొచ్చారు అని అయోధ్యకాండ చివరి భాగంలో ఉంది. ఇంత లోతుగా చదివే వాళ్ళకి ఓపికలు లేవు ఎవరికి. పైగా సీతాదేవి రావణాసుడితో చెప్తుంది, మా ఆయన అడవికి వచ్చినటికి వయసా పంచమించక 25 ఏళ్ళే. ఎందుకని 12వ ఏట పెళ్ళి అయింది, 12 ఏళ్ళు అయోధ్యలో గడిపారు వీళ్ళు, 24 అప్పుడు అడవికి వచ్చారు. ఇంత లోతుగా చూడాలి తల్లి. అంచేత ఈ రహస్యాలు, ఇలాంటి విషయాలు మనం మాట్లాడుకుందాం. నవమి నాడే కళ్యాణం చేయడంలో అంతరార్థం ఏమిటి? జననం నాడే కళ్యాణం చేయడం అన్నది చాలా గొప్ప విశేషం. గురువుగారు, ఏకపత్ని వ్రతులు ఎందరో ఉండగా
రామునిని మించిన వారు లేరు అనే మాట ఎందుకు వచ్చింది? అలాగే అన్ని యుగాలలో ఎందరో వీరులుండగా రామునిది ఒకే బాణమని ఎలా చెప్పగలరు? శాస్త్రీయంగా వివరించండి. ఇక్కడ రెండు పదాలకు అర్థాలు తెలియకుండా వాగేవాళ్ళు ఎక్కువైపోయారు. పత్ని అంటే భార్య అనే అర్థం చెప్తున్నారు. పత్ని శబ్దం ఎందుకు వాడారండి? ఎందుకు వాడాలది? అలాగే బాణము, ఇది ఇంతే తప్ప ఆ బాణము శబ్దాన్ని ఋగ్వేదం ఏం చెప్పింది? పత్ని అంటే ఏం చెప్పారు? పత్ని అంటే యజ్ఞము చేసేటప్పుడు పక్కన కూర్చోవలసిన అధికారం ఎవరికి ఉందో వాళ్ళకే. యజ్ఞం చేసేటప్పుడు సీతమ్మని తప్ప వేరే వాళ్ళని ఎవళ్ళని కూర్చోబెట్టుకోని వాడు రామచంద్ర స్వామి ఒక్కడే. మీకందరికీ తెలుసున్నది, అశ్వమేధ యాగం చేస్తూ ఒక్కటే బంగారు బొమ్మ పెట్టాడు అనుకుంటారు. రాముడు బంగారు బొమ్మలు ఎన్ని పెట్టాడో తెలుసా అమ్మా? రామాయణం చదవండి ఒక్కసారి. 45,000 బంగారు బొమ్మలు పెట్టాడు ఆయన. నమ్మరు మీరు. ఎంచేత రాముడు రావణాసుడిని చంపి వెనక్కి వచ్చింది ఎన్నవ ఏట? మొదట 12 ఏళ్ళు, తర్వాత 12 ఏళ్ళు, 14 ఏళ్ళు అయిన తర్వాత తిరిగి వచ్చాడు. కుశలవులు ఎప్పుడు పుట్టారండి? రాముడు 11,000 సంవత్సరాలు ఉన్నాడు. చిట్ట చివరి దశలో కుశలవులు పుట్టారు. మరి ఈ మధ్యకాలం అంతా ఏం జరిగిందండి? కుశలవులకి 20వ ఏడాది వచ్చే నాటికి రాముడు అవతారం చాలించాడు. అంటే 11,000 తీసేయండి. మరి ఇన్ని సంవత్సరాలు ఏం జరిగింది? సీతమ్మని వదిలిపెట్టి 200 ఏళ్ళు బతికాడు రాముడు. ప్రతిరోజు యజ్ఞం చేశాడు. ప్రతిరోజు బంగారు సీతను పెట్టుకున్నాడు. 45,000. ఇది బ్రహ్మవైవర్త పురాణంలో ఉంది, చూసుకోవాలి మనం. అంటే ఏకపత్ని వృతులలో అంతరార్థం ఏమిటి? పత్ని అంటే పత్ని యజ్ఞ సంయోగే. యజ్ఞము చేసేటప్పుడు పక్కన కూర్చోవలసిన అర్హత ఎవరికుందో ఆమె పేరు పత్ని. తెలుగులో భార్య అన్నారు, వేరే అర్థం. కానీ రాముడు ఇంకో అందం చెప్పాడు. సీతమ్మ అంటే ఎందుకయ్యా ప్రేమని అడిగాట. రాముడి మాట ఉంది, పితృకృత దారాయితి. తండ్రి గారు చూపించిన దార. దార అంటే భార్య. ఆడవాళ్ళు ఆనందపడతారు ఈ మాట విని. దార అంటే చీల్చివేసేదని అర్థం. అంటే భర్తని ఎలాంటి పనులు చేస్తుంటే, తప్పులు ఏమన్నా ఉంటే ఏమీ మాట్లాడకుండా చూపుతోటే మారుస్తుందిట. సీతాదేవి అలా చేసిన సందర్భాలు రామాయణంలో నేను 8 దాకా చూపిస్తా. పండితుల వాళ్ళు పట్టుకోవట్లేదు, అది ఉంది, సరదాగా చెప్పుకున్నవి. అంచేత ఏకపత్ని. దీనికి వేరే వేరే ఎవళ్ళో సర్టిఫికెట్ ఇవ్వక్కలేదండి. సీతాదేవే స్వయంగా అంది సుందరకాండలో. ఎక్కడ? హనుమంతుడి తోకకి నిప్పంటించారని తెలవగానే అక్కడ సుందరకాండలో 4 శ్లోకాలు ఉన్నాయి, చదవాలి మనం ఒకసారి ఎప్పుడైనాను. దాంట్లో అంటుంది, నా రాముడు ఏకపత్ని వ్రతుడైతే, అది నిజమే అయితే హనుమంతుడి తోక చల్లారిపోవుగాక. వేరే వేరే మాటలన్నీ పెట్టచ్చు కదండి. నేనే పతివ్రతనైతే, నేనే ఫలానా అయితే పెట్టచ్చు కదా. ఏకపత్ని వ్రతం ఉన్నట్టయితే అంటే రాముడు ఏకపత్ని వ్రతుడు అన్నదానికి ఎవరిచ్చారు సర్టిఫికెట్? ఊళ్ళో వాళ్ళక్కల సీతమ్మే ఇచ్చింది. అందుకనే సీతమ్మ వేళాకోళం చేసింది హనుమంతుడిని. నాయన రాముడు కులాసాగా ఉన్నాడు కదా, యజ్ఞాలు అవి చేస్తున్నాడా అంది. పాపం ఎంత చమత్కారంగా. అంటే వేరే అమ్మాయిని చేసుకున్నాడేమో డౌట్ వచ్చింది. అప్పుడు అన్నాడు హనుమంతుడు, లేదమ్మా, చెయ్యాల్సిన యజ్ఞాలే చేస్తున్నాడు, నువ్వు పక్కన లేవు కదా, అందుకని చేయటలా అన్నాడు అక్కడ సుందరకాండలో. ఇంత లోతుంది. అందుకని ఏకపత్ని వృతుడని చెప్పడంలో. ఇక ఒక్కటే బాణం అనడానికి లక్ష్మణస్వామి ఇంద్రజిత్తుని చంపుదామని వేస్తున్నాడు బాణాలు, ఫెయిల్ అవుతున్నాయి. బ్రహ్మాస్త్రం తీశాడు. రాముడు అన్నాడు, వద్దు, అది వాడడానికి వీల్లేదు. అదేమిటి? మన ఆంగ్ల భాషలో చెప్పాలంటే ఇది అల్టిమేట్, అది తప్ప ఇంకో అది. మరి ఒళ్ళు మండిపోయింది లక్ష్మణస్వామికి. ఓ బాణం టక్కనలా తీశాడు, వదిలిపెట్టాడు. ఇంద్రజిత్తు మరణించాడు. ఎలా? ఆ బాణం మీద ఏం ఒట్టు పెట్టాడు తెలుసునా? ఈ బాణం ఇంద్రజిత్తుని చంపాలి. ఎప్పుడో తెలుసా? ధర్మాత్మ. మా రాముడు ధర్మాత్ముడి అయితే, సత్యసంధశ్చ, మాట తప్పని వాడైతే, రామ, శత్రువులు కూడా ఆనందపడాలి ఆయన సౌందర్యం చూసి, అలాంటి వాడైతే, దాశరథిర్యది, దశరథుడి కొడుకే అయితే అని అర్థం చెప్పారు. కాదు,
దశరథ అంటే దశ అంటే పక్షి, పక్షిని రథముగా కలిగిన విష్ణువే ఈయనైతే శర ఏనం జహి రావణి. ఈ బాణం వేడి చంపుగా చచ్చూరుకోండి ఇంద్రజిత్తు. ఈ సర్టిఫికెట్ ఇంకోళ్ళు ఇచ్చారండి, అది పట్టించుకోమనం చదివేస్తాం. సుందరకాండలో హనుమంతుడు అంటాడు, నేను లంకా నగరానికి వెడతాను రా అబ్బాయి. ఏమో ఏ కృష్ణ లంకకి వెడతావు నువ్వు? కాదు కాదు, రావణాసుడు లంకకి వెడతాను అన్నాడు. ఎలాగా ఓ పదం వాడాడు ఇక్కడ, యథా రాఘవ నిర్ముక్త శర, రాముడు వదిలిన బాణం వలే. ఇంచేత తుపాకీ పీల్చనుకోండి, ఆ రివాల్వర్ మీద కానీ బుల్లెట్ మీద కానీ నా అధికారం ఉంటుందా? ఉండదు. కత్తి విసిరాను ఒడప్పు చేస్తాడు. కానీ రాముడి గొప్పతనం ఏమిటంటే బాణం వదిలిపెడితే ఆ బాణం రాముడి మనస్సును అనుసరించి పనిచేస్తుంది. అందుకనే హనుమంతుడు అన్నాడు, యథా రాఘవ నిర్ముక్త శర, రాముడి చేత వదిలిన బాణం వలే. ఏం తల్లి ఆశ్చర్యంగా చూస్తున్నారు? ఉదాహరణ కావాలా? తాటకిని చంపాలి, ఒక్కటే బాణంతో చంపేచ్చు కదమ్మా. లక్ష్మణుడితో అన్నాడు, చూడు ముక్కు చెవులోకి వస్తాను, అక్కడికి ఆపాడు. చంపట్లే. విశ్వామిత్రుడి గోళ్ళు మండిపోయింది. దయచాడు ఊరుకో అన్నట్టు, పాపం ఎనఫ్ విత్ యూ అన్నట్టుగా అలంతే ఘృణయారామ. అప్పుడు బాణం వేసి చంపాడు తాటకిని. సరే, మారీచ సుబాహులు వచ్చారు కదా, సుబాహుని ఒక్కడైతే మారీచుని ఎందుకు వదిలిపెట్టాడు? మీలాంటి వాళ్ళంతా పాపం జాగ్రత్తగా ముందు ముందు కార్యక్రమం ఉంది కదా, అందుకని ఆపేడేమో. మారీచుణ్ణి ఎగరగొట్టాడు అంటే బాణం ఎగరగొట్టడానికే వినియోగించాడు తప్ప చంపడానికి కాదు. ఇప్పటికీ మిలిటరీలో వీ షుడ్ నాట్ వేస్ట్ అమ్యునేషన్ అన్నెసర్లీ అన్న రూల్ ఉంది. అలాగే మారీచుణ్ణి ఎగరగొట్టాడు. ఎగరగొడితే వీళ్ళు ఇంకా ఉన్నారు, అందుకని సుబాహుని ఒక్కడనే చంపాడు. తర్వాత ఇంకో బాణం వేశాడు, చంపచ్చు కదా అందరినీ. వాళ్ళ చెల్లాచెదడు తీశాడు. అంటే ఎవళ్ళెవ్వళ్ళని ఏం చెయ్యాలో అన్నది రాముడి మనస్సులో ఉంటే అలా చేస్తుంది బాణం. ఇంకా చాలదా? ఇంకోటి చెప్తాను. కాకి మీద ఏం ప్రయోగించాడండి? బ్రహ్మాస్త్రమా? బ్రహ్మాస్త్రం కాల్చి పారేయలేదా కాకిని? కానీ కాకి ముందు పరిగెత్తిందిట, బ్రహ్మాస్త్రం వెనకాలే వెళ్ళిందిట. హరిశ్చంద్రుడిగా నక్షత్రం ఉండాలి. ఎందుకని? కాకిని చంపడానికి కాదు రాముడు వేసింది, దేవతలకి నోటీస్ ఇవ్వాలి. నేను ఎక్కడున్నాను, రావణాసుడు చంపుతాడు. ఎవడరా చెప్పింది? మీరు మేము నిద్రపోయి అనుకున్నారా అని నోటీస్ ఇవ్వడానికి అన్నట్టుగా కాకి వెనకాల వెళ్ళింది. లోకాలన్నీ తిరిగి వచ్చింది బాణం. ఎలాగండి ఇది? అది రామబాణం గొప్పతనం. అప్పుడు కాకి కన్ను ఒకటి పోగొట్టాడు. ఇంకొకటి కూడా చెప్పాలి, వాలిని చంపాలి కదా, ఒకటే చంపేచ్చు కదా. మరి వాలి చేత అంత వాగించాడు ఏమిటండి? అంటే వాలి చేత మాట్లాడించేలాగా బాణాన్ని గుండె పక్కకి కొట్టాడు. కిష్కిందగంధంలో సార్ జాగ్రత్తగా ఉంది. తీసిన తర్వాతే ప్రాణం పోయింది వాడికి. ఇది బాణం మీద పట్టు అంటేను. ఇంకొకటి ఉంది, ఆ 7 చెట్లు కొట్టాలయ్యా అన్నట్ట. సరే అని వేశాడు. ఆ బాణం 7 చెట్లు కొట్టి కొండని చీల్చి భూమిని చీల్చి మళ్ళీ వెనక్కి వచ్చాడు రాముడి దగ్గరికి. ఎవడైనా చేయగలడా ఇది? మీరు అన్నారే మహామహావీరులు, అర్జునుడు కూడా వేసిన బాణాలు ఒక్కోసారి గురి తప్పి పక్కవాడికి తగిలిన సందర్భం, వేరే పక్షికి తగిలిన సందర్భం భారతంలో ఉన్నాయి ఇలాంటివి. అందుకని రామబాణం అంటే ఏమిటనమాట? హనుమంతుడు చెప్పాడు, రాముడి మనస్సుని అనుసరించి పనిచేస్తుంది బాణము. అంటే అర్థం ఏమిటి? లక్ష్యశుద్ధి ఉన్నవాడు, ఏది ఎంతవరకు ప్రయోగించాలో అంతవరకు చేసేవాడు, అహంకరించడు. నాకు 2 ప్రోగ్రాంలు వస్తే ఆటోగ్రాఫ్ ఎవడు తీసుకున్నా ఆలోచిస్తాను. కానీ రాముడు ఇంతమంది చంపాడు కదా. మిథిలానగరం వెళ్ళిన తర్వాత గురుగారితో అన్నట్ట, ఏమండి వీళ్ళంతా విచిత్రంగా నాకే చూస్తున్నారు, కాస్త రష్ లేని చోట ఏమన్నా గుడారం ఏర్పాటు చేయండి అని. ఆయన శివధనుస్సు విడిచాడు. ఆయన జనకుడు వచ్చి పిల్లనిస్తారన్నాడు. వెంటనే ఓకే అనొచ్చా? తలదించుకున్నట్ట. ఎందుకని? మా నాన్న చెప్పింది విశ్వామిత్రుడితోటి వెళ్ళమని. దీనికేం చెప్పలే. మా నాన్న అంటే తప్ప నేను పెళ్లి చేసుకోను. అందుకని పితృకృత. అమ్మ రామాయణంలో ఇన్ని రహస్యాలు అడుగడుక్కి ఉంటాయి. చెప్పేందుకు మనుషులు లేరు. ఉన్న వాళ్ళని తాలింపులో కరివేపాకు రెబ్బ అంటారు. వీటికి ఇంగ్లీష్ అక్షరాలు రాసుకోండి, పక్కన చేస్తే మీకు ఆ పేరేమిటో మీకే తెలుస్తుంది. అది సంగతి. అంచేత ఇక్కడ ఒకే బాణం ఒకే పత్ని ఎండల్లో అర్థం అది. అందుకనే
దీనికి ఒకటి బాలగంగాధర తిలక్ అని రచయిత ఉండేవాడు. ఒక చిన్న మాట అన్నాడు, ప్రైవేటు లైఫ్ నీది నీ సొంతం, పబ్లిక్ నుంటే ఏమన్నా అంటాం. రాముణ్ణి చూసే చెప్పాడు ఆ మాట. ప్రైవేటు లైఫ్ గనకనే సీతమ్మని వదిలిపెట్టినా మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. పబ్లిక్ లైఫ్ వాళ్ళ కోసం, ప్రజల కోసం, అందుకని బంగారు చేతులు పెట్టి యాగాలు చేశాడు ఆయన. గమనించండి ఎంత చమత్కారంగా చెప్పాడు ఆ మాట. అలాగా ఏకపత్ని వ్రతుడంలో ఇంత అంతరార్థం ఉంది. అది విశేషం. ఆఖరికి సీతమ్మ అంది, హనుమంతుడు చెప్పాడు, మరొకళ్ళు చెప్పారు. అది విశేషం అన్నమాట. అంచేత ఏకపత్ని వ్రతానికి, రామబాణానికి ఇంకా చాలా తక్కువ చెప్పానమ్మా. ఇంకా చాలా విశేషాలు ఆ గ్రంథంలో రకరకాల చోట్ల వస్తాయి. సరదాగా చూడండి. అది అంటే శ్రీరామనవమి కళ్యాణంలో ఏమిటనమాట, అమ్మా సీతమ్మ నువ్వు పక్కన ఉన్నావు గనకనే మా రాముడు ఇలాంటి వాడు అయ్యాడు. అందుకని మన త్యాగరాజస్వామి అదే అన్నారు, రామదాస్ గారు అదే చెప్పారు, నువ్వు పక్కన ఉన్నావు కనుక సరిపోయిందమ్మా, లేకపోతే ఇలా ఉండేవాడు రాముడు అన్నారు వాళ్ళు. అది సంగతి. గురువుగారు 200 సంవత్సరాల పాటు యజ్ఞాల కోసమని బంగారు విగ్రహాలు 49,000 బంగారు విగ్రహాలు, సీతమ్మ విగ్రహాలు చేయించారు రాముల వారని చెప్పారు. ఆ విగ్రహాలన్నీ ఇప్పుడు ఏమైపోయాయి? దానికి కాస్త మనం ఇళ్లల్లో చేసుకునే పూజలు కూడా చూసుకోవాలి. మనం ఏదైనా విగ్రహం పెట్టి పూజ చేసామనుకోండి, బంగారం ఏదైనా హుండీలో వేసేస్తుంటాం. ఎందుకని? పూజ అయిన తర్వాత మన ఇంట్లో అట్టే పెట్టుకోకూడదు అది. అలాగే ఈ బంగారు విగ్రహాలు కూడా రాముడు అట్టే పెట్టుకోకూడదు, అవతల పారేయాలి. కానీ సీతమ్మ విగ్రహాలు కదా ఖజానాలో దాచుకున్నాడు జాగ్రత్తగా. ఓసారి వాళ్ళంతా కల్లోకి వచ్చారు, ఏమయ్యా నీ పక్కన కూర్చోడం తప్ప మయ్య బాబు తర్వాత చూసుకుందాం పెండింగ్ ఫైల్స్. ఏమిటంటే కృష్ణావతారంలో కొంతమంది రేపల్లెలో, కొంతమంది మధురానగరంలో, కొంతమంది జరాసంధుడి దగ్గర ఉండండి మీరు, అప్పుడు నేను తీసుకుంటా కదా. ఇది కూడా బ్రహ్మవైవర్త పురాణంలో గోలోక ఖండము అన్న దాంట్లో ఉంది. కానీ ఇంతమందిని పిల్లల్ని కనడానికి ఇన్నేళ్ళు ఎందుకు పట్టింది? ఇక్కడ కూడా ఒక రహస్యం. క్షమించాలి తల్లి, అహంకారంతో చెప్తున్నాను, చాలామంది పట్టించుకోరు. వేదంలో ఒక వాక్యం ఉందమ్మా, అధికారం రావాల్సిన టైములో అధికారం కనుక పోతే ఎవరికైనా తప్పు వాడిది కాదు, ఎవరిదో జరిగింది. దానివల్ల ఇహలోకంలో పాపం వస్తుంది, ఊర్ధ్వలోకంలో పాపం వస్తుంది. రాముడికి పట్టాభిషేకం జరగాలి 12వ ఏట, ఆగిపోయింది. ఎవరి తప్పది? రాముడి తప్పు కాదు, ఎవరిదో. కానీ ఈ పాపం పోవాలంటే యాగాలు చేయాలి. వాళ్ళని ఏమంటారంటే యోగపరుద్ధుడు అంటారు. యోగము కలిగి ఉన్నా కానీ లేనివాడు. తాను రాజు అయితే ప్రజలకు ఏం చెయ్యాలో అన్ని రకాల పనులు చెయ్యని కారణం చేత పాపం పట్టుకుంటుంది. అందుకని ఏం చేయాలి? నిత్యము యాగాలు చెయ్యాలి. యజుర్వేదం చెప్పింది ఈ మాట, అధర్వణ వేదంలో కూడా ఉంది. అందుకని రాముడు పిల్లల్ని కనకుండా బ్రహ్మచర్యం పాటిస్తూ చిట్ట చివరి 200 ఏళ్ల టైం వరకు కూడా ఇవన్నీ చేస్తూ వచ్చాడు, యాగాలు చేస్తూ వచ్చాడు. అది మనకి రామాయణంలో ఉందమ్మా. బహూని యాగాని రత్నాని ఉంది, దాంట్లో చెప్పాడు వేలాది యాగాలు చేశాడు ఉంది. అప్పటికి పిల్లలు కలగల, చిట్ట చివరి 200 ఏళ్లలో పిల్లలు పుట్టారు. అది విశేషం. ఇంత కథ. అందుకనే శ్రీమద్ రామాయణం అంటే వేదం. వేదవేద్యే పరేపుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. రామము యొక్క సారముగా, రామాయణ సారముగా వేదమే అవతరించింది. వావిలికొల్లు సుబ్బారావు గారిని శ్రీమద్ రామాయణాన్ని 1950 ప్రాంతాల్లోనే తెలుగులో అనువాదం చేసి పద్యాలు, వ్యాఖ్యానం, 5 రకాల వ్యాఖ్యానాలు, చిట్ట చివరి యుద్ధకాండలో డేట్ వైజ్ క్రోనలాజికల్ ఆర్డర్లో ఎప్పుడెప్పుడు ఏ సంఘటనలు జరిగాయి, ఎన్ని వేల సంవత్సరాలకి అంత ఒక లిస్ట్ ఇచ్చారు. మరి వాళ్ళ తెలుగునాట ఎంతమంది పండితులు ఉన్నారండి. మరి వాళ్ళెవళ్ళు ఈ పుస్తకం చూడరా? అవునులేండి, వాళ్ళకి మస్తకాల్లో వచ్చిందే చెప్తారు తప్ప పుస్తకాలను ఎందుకు గౌరవిస్తారు? వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. వాళ్ళు నమస్కారం వాళ్ళకి. గురువుగారు, శ్రీరాముడికి ఏకపత్ని వ్రతుడు అనే బిరుదు ఉంది, అత్యంత ప్రాముఖ్యత ఉంది ఆ బిరుదుకి. కానీ సీతాదేవిని వివాహం చేసుకున్న తర్వాత ఆమెను వదిలిపెట్టిన విషయంలో రాముడు తీసుకున్న నిర్ణయం వెనుక ఆంతర్యం ఏమిటి? అది క్రూరత్వం కాదా? బాగుందమ్మా.
దీనికే చాలా అందమైన మాటకి సమాధానం మనకి అరణ్యకాండలో దొరుకుతుంది, సుందరకాండలో దొరుకుతుంది, యుద్ధకాండలో కూడా దొరుకుతుంది. పట్టించుకో మనం. ఏమ్మా, అడవికి వచ్చారు కదా, మరి సీతాదేవి బంగారు లేడి కావాలని అడగడం అది తప్పు కాదా అమ్మా? అది బంగారు లేడి కాదు, రాక్షసుడని లక్ష్మణస్వామి ముందే చెప్పాడు. ఇంతకుముందు 3 సార్లు వచ్చాడు మారీచుడు ఇలాగా, బాణం తీస్తే పారిపోయాడని. మరి ఆవిడ అది అడగడం తప్పేం కాదనమాట. పాపం చాలా సంతోషం. జనక మహారాజు సీతమ్మని పాణిగ్రహణం చేయిస్తూ ఓ మాట అంటాడు, ఇయం సీత మమ సుత. బాగుంది. సహధర్మచరీతవ, పెళ్ళింకా కాలేదు కదయ్యా, సహధర్మచారి అంటే నువ్వు సహధర్మచరిత పతివ్రత. ఓ నీళ్ళు బంగారం గారు, పెళ్ళయిన తర్వాత సంసారం చేసిన తర్వాత కదా పతివ్రత అనాల్సింది. పతివ్రత ఈ అర్థాలు ఏమిటండి? మన వాళ్ళు కూడా ఉపన్యాసాలు చెప్తూ చదివేస్తారు తప్ప శ్లోకం. దాని సహధర్మచారిణి అంటే అర్థం తెలుసా అమ్మా? నువ్వు ఏ ధర్మం కోసం అవతారం ఎత్తి వచ్చావో, ఎందుకోసం వచ్చావో ఆ ధర్మము లోపల నీతో పాటు ఆవిడ ఉంటుంది. సహధర్మచరీతవ. పతివ్రత అంటే మొగుడు కాట్ల కుక్కలా ఉన్నా కానీ సేవ చేస్తున్నా అర్థం చెప్తారు వీళ్ళంతా. కాదు, పతి యొక్క వ్రతమే తన వ్రతముగా కలిగినది. రాముడు అవతారం ఎత్తింది దేనికోసం? అవతారం ఎత్తి పరశురాముడు చేసిన దుర్మార్గాలు ఉన్నాయి, ఎందరినో చంపాడు. ఆ రాజ్యాలన్నీ బతికించాలి. రాక్షసుల కారణం చేత ఎంతోమంది నరకం అనుభవించారు. వాళ్ళందరినీ మళ్ళీ బతికించుకోవాలి, రక్షణ కలిగించాలి, ధర్మస్థాపన చెయ్యాలి. ఆ ధర్మస్థాపన కోసం వచ్చాడు. ఆ వచ్చినప్పుడు ఆయన ఆచరించే ధర్మం లోపల అమ్మవారు కూడా తాను పెట్టాలి. ధర్మచారిణి, సహధర్మచారిణి. ఇలాంటి సమయంలో రాముడైతే రావణాసురుని చంపాడు, తెచ్చుకున్నాడు. సీతాదేవి పతివ్రత. ఇది ఆధారంగా పెట్టుకుని లోకంలో ఉన్నవాళ్ళు, సీతాదేవి 6 నెలలు వాళ్ళ ఇంట్లో ఉంటేను పెద్ద తప్పు లేదు, కానీ నేను ఎడితే తప్పు వచ్చిందా? ఎవరిలో కూర్చొనుకోండి, ఎవళ్ళ ఒక అమ్మాయి వెళ్ళి ఏమవుతుంది? అక్కడ వెళ్ళి ఏం చేస్తే వాడికి తెలుసు. వాలి రుమని ఎత్తుకెళ్ళాడు. వాలి అనుయాయులు, వాలికి శత్రువులైన వానరులు ఉంటారే, వాళ్ళ భార్యలు కూడా ఎత్తుకెళ్ళారు వాళ్ళు. అలాగే ఎంచేత పెద్దవాడి గౌడుకో సారా దుకాణం ఉంటే సేవకులకి బెల్ట్ షాపులైనా ఉండవా? ఇలాగే. అంటే ఏమిటి? ఒక పెద్దవాడి ఇంట్లో ఒకటి జరిగిందంటే 10 మంది తప్పు చేస్తారు. నాయకుడు ఏం చేస్తే అదే చేస్తారు. ఇది త్రేతాయుగంలో ధర్మం కదమ్మా. త్రేతాయుగంలోనే ధర్మం తప్పితే ప్రభువే ధర్మం తప్పాడు అనుకోండి, 25 మంది ఆ పని చేస్తారు. గురువు గారే తాగేవాడు, శుక్రాచార్యుల వారు. వాళ్ళు తాగి తగలెట్టారు చోట. భారతంలో కథ ఉంది. అందుకని రామో విగ్రహవాన్ ధర్మ. అందుకని ఏం చేశాడు? భర్తగా తన ధర్మాన్ని పాటించాడు. ఏమిటది? కాశీరాజు గారు వచ్చారు. ఏమయ్యా, భార్యని అడిగి పంపించావు కదా, మా అమ్మాయిని చేసుకో అన్నాడు. ఇది ఎవరు చెప్పరు, ఉత్తరాఖండ్లో ఉంది. మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు కదా, చేసుకోలేదు. పొరపాటు చేసుకోలేదు. అది అంటే తన భర్తగా, పత్నిగా, ఏకపత్నివ్రత అంటే అర్థము అక్కడ సహధర్మచరీతవ. నడిచాము 7 అడుగులు. అందుకని సీతమ్మతోటే ఉంటాను నేను. అందుకని పొరపాటు కూడా. కానీ సీతమ్మ దూరమైన ఆవిడ ధర్మము నా లోపల బతుకుంది. ఇది హనుమంతుడే చెప్పాడు. సీతాదేవి ఇక్కడ ఉంది కదా, రాముడు మళ్ళీ పెళ్లి చేసుకొస్తే కదా అనుకున్నట్టు హనుమంతుని పాట. రాముడిని చూసి సీతమ్మని చూసిన తర్వాత, అమ్మ, రాముడి హృదయంలో సీతమ్మ బతికుంది, సీతమ్మ హృదయంలో రాముడు ఉన్నాడు, అందుకని వీళ్ళున్నారు. అంటే తుల్యశీల వయోవృత్తం తుల్యాభిజన లక్షణం. అప్పప్ప ఎంత గొప్పగా ఉందయ్యా అన్నాడు హనుమంతుడు సుందరకాండలో. అమ్మా, మన వాళ్ళంతా రామాయణం చదువుతారు తప్ప దాంట్లో ఉండే లోతైన మాటలు ఎవళ్ళు పట్టించుకోరు. పైగా ఇంకో చిన్న పొరపాటు జరిగింది. సీతాదేవి గర్భవతి అయిన తర్వాత ఆవిడకు అనుమానం వచ్చింది. రాముడు 12 ఏళ్ల వయసులో విశ్వామిత్రుడితోటి వెళ్ళాడు కనుక అన్ని అస్త్రాలు నేర్చుకున్నాడు. కానీ నా పిల్లలు కాంక్రీట్ జంగిల్లో ఉండిపోతారు. అక్కడి నుంచి చైనా టౌన్ అకాడమీ అలాంటి చోట్ల వెయ్యాల్సి ఉంటుంది పిల్లల్ని. పాఠాలు ఎవడు చెప్తాడు? కృష్ణాయుడు తప్ప. అందుకని ఏమండి,
ఒకసారి ఋష్యాశ్రమాలకి వెడితేను అక్కడ దాని ప్రభావం చేత నా పిల్లలకి క్షేమం కలుగుతుంది అంది ఆవిడ. ఆవిడే కోరింది కదా, ఆహా, దానికి తగ్గట్టుగా ఇది అయ్యింది. ఓకే. అంచేత ఈ ధర్మం నిలబెట్టడంలో భాగమైంది. ఆవిడ కోరుకుంది. ఆవిడ కోరుకోవడంలో ఉద్దేశం ఏమిటి? ఇంకా రాముడు చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి ఇక్కడ. ఓకే. ఇవన్నీ పూర్తి అయిన తర్వాత ఆయన కంటే ముందు నేను స్వర్గానికి వెళ్ళాలి, వైకుంఠానికి. ఎందుకని భార్య ముందు వెళ్ళాలి బెడ్రూమ్ సర్దడానికి. అందుకని రాముడి కంటే ముందు సీతమ్మే వెళ్ళింది. ఓకే. తమాషా అంటే జోకులు చెప్పాను కానీ సరదాగా ఇన్ని రకాల అందాలు ఉన్నాయి దాంట్లో. అందుకని అనమాట. అంచేత భర్తగా నువ్వేం చేయాలో అవన్నీ చేసి చెప్పు. అందుకనే సీతాదేవి పనిగట్టుకుని అక్కడికి వెళ్ళాలని కోరుకుంటే ఎవరిని పంపించాడు? లక్ష్మణస్వామిని పంపించాడు. నిప్పెట్టడానికి కూడా లక్ష్మణుడే వచ్చాడు. ఎందుకని? సీతమ్మ తిట్టిన తిట్లు లక్ష్మణస్వామిని ఎలా తిట్టిందో మీకు తెలియదమ్మా. నా మీద మోజు పెట్టుకుని రాముడి వెనకాల వచ్చావా భరతుడితోటి. అందుకనే లక్ష్మణస్వామి అన్నాడు, ఇప్పుడే నువ్వు నాశనం అవుతావు, జాగ్రత్త. లంకానగరం వెళ్ళింది. చివరికి నిప్పెట్టమన్నాడు రాముడు. హనుమంతుడిని అడిగింది, నేను పెట్టనమ్మా అన్నాడు. అప్పుడు సీతమ్మ లక్ష్మణుడి వంక చూసింది. ఆయనే పట్టుకొచ్చి పెట్టాడు యుద్ధకాండలోను. ఇన్ని రహస్యాలు రామాయణంలో ఉంటాయమ్మా. మనం అనుకుంటాం ఆధునిక యుగంలో ఉన్నాం గనక. కాదు, రాముడు చేసిన పని అది. అంచేత సీతమ్మని దూరం చేసుకున్నప్పటికీ తాను ఏకాంతంగానే మిగిలాడు. సీతమ్మ కూడా ఎక్కడా రాముడిని కోప్పడలేదు, నాకెంత చేశాడని చెప్పి. మళ్ళీ అగ్నిప్రవేశం చేయమన్నాడు. అప్పుడే అగ్నిప్రవేశం చేశాను నేనే గనక పతివ్రతను, రాముడే ఏకపతివ్రతుడైతే భూదేవి వచ్చి తీసుకెళ్ళుగాక. వెళ్ళిపోయింది ఆవిడ. ఇంత కథలున్నాయి. చేత ఏ గ్రంథం చదివినా సగం సగం చదివి ఇదే శాస్త్రం అని మాత్రం దయచేసి అనుకోకూడదు. ఇది విశేషం. అందుకనే ధర్మాత్మ సత్యసంధశ్చ. రాముడు ధర్మాత్ముడు. గురువుగారు, సీతమ్మ రాకముందు రాముడు తన ఆదర్శాన్ని ఎలా ప్రదర్శించారు? అలాగే ఏకపత్ని వ్రతం అంటే భార్యపై ప్రేమ లేక తనపై తాను గెలుచుకున్న ధర్మమా? దీనికి కూడా సమాధానం బాలకాండలోనే ఉంది. మనం పట్టించుకో. విశ్వామిత్రుడితో ఎన్ని రోజులు వెళ్ళాడమ్మా? 10 రోజులు వెళ్ళాడు. ఉపన్యాసకులంతా 10 రోజులు వెళ్ళాడని చెప్తూ ఏం చెప్తారు? ఏవో కథలు చెప్పాడు, అవి చూశాడు, ఇవి చూశాడు, ఇది చెప్తారు. ఒక్కసారి ఆ కథల్లో ఏమిటున్నాయో చూసుకున్నారమ్మా వెళ్ళినాను. వెళ్ళాడు. కానీ విశ్వామిత్రుడు వచ్చింది యాగరక్షణ గురించి ఉత్తి శుద్ధాబద్ధం. రాముడు దశరథుడితో చెప్పాడు, మీ పిల్లాడిని పంపిస్తే శ్రేయశ్చాస్మై ప్రదాస్యామి, మీ పిల్లాడికి శ్రేయస్సు ఇస్తా అన్నాడు. శ్రేయస్సు అంటే లక్ష్మీదేవి. అది అంతరార్థం. అందుకనే రాముడు వెళ్ళినప్పుడు చూడండి, ఆడవాళ్ళకి సంబంధించిన కథలే వచ్చాయి. తాటక కథ వచ్చింది, గంగావతరణం వచ్చింది, మన్మథ దహనం వచ్చింది, మన్మథుడిని దహించడం, కుశనాభుడి కూతుళ్ళు 60 మంది, వాళ్ళు ఉన్నట్టుండి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయిపోయారు, వాళ్ళ కథ వచ్చింది, అహల్య కథ వచ్చింది. ఇన్ని లేడీస్ కథలన్నీ కూడా వచ్చాయి ఇక్కడ. విశ్వామిత్రుడు ఎందుకంటే పనిలేక చెప్పడం అని నేను అంటే పెళ్లి చేసుకోబోతున్న కుర్రవాడి మనస్సు ఎలా ఉండాలి, రాజన్నవాడు ఎలా ఉండాలి అన్నది రాముడి చేత విశ్వామిత్రుడు ఇండైరెక్ట్గా నడిపిస్తూ చెప్పించాడు. నడిపించి వెళ్ళాడు. మీకు ఎప్పుడు డౌట్ రావాలి కదమ్మా, పని విశ్వామిత్రుడు కదా, హోమ్ ఫట్ అని చెప్పి ఆయన వైపు అక్కడ వెళ్ళిపోవచ్చు కదా, నడిపించడం దేనికి? పోనీ దశరథుడు ఉన్నాడు, రథం అరేంజ్ చేయొచ్చు కదా. కాదు, ఇది తమాషా. అంటే ప్రభు అన్నవాడు ఎలా ఉండాలో చెప్పడానికి ఒక అలవాటు చేయాలి. రెండోది, ఇతని లోపల రకరకాల ఆలోచనలు. ఎంచేతంటే మనకి వాళ్ళల్లో ఆ అమ్మాయిలంతా ఉందట్టు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయిపోయారు పాపం. కానీ పాణిగ్రహణ సమయం లోపల వాళ్ళ ఆ వంకరంతా పోయింది వాళ్ళకి. ఇలాంటి కథలు ఉన్నాయి, దాంట్లో కథలు ఉన్నాయి ఇక్కడ. అలాగే అహల్య శాపమోచనం ఉంది. మరి అహల్య చేసిన తప్ప, అహల్య తప్పు చేసినా రైట్ చేసినా పెద్ద కథ, అది పక్కనట్టే పెడదాం. మరి ఆ కథ వింటే రాముడు ఏమన్నా, ఇలాంటి ఆవిడ ఏమిటండి, ఇలాంటి వాడు ఋషే అన్నాడా? అనలేదే. అహల్య కొడుకే శతానందుడు. ఎవరికి? మన జనక మహారాజుకి పురోహితుడు. అంటే ఒకళ్ళు తప్పు చేసినా కానీ వాళ్ళ సంతానానికి ఆ తప్పు ఉండదు అని ప్రాక్టికల్గా చూపించాడు రాముడు. నేర్చుకున్నాడు ఇవన్నీ. ఇది అందుకోసం అని చెప్పి సీతమ్మ రాక మునిపే రాముడు స్వభావ సిద్ధంగానే ఇంట్లో కూడా నగరంలో కూడా ఉన్నాడని
అక్కడ రామాయణంలో చెప్పారు, ప్రజలే చెప్పారు. పెళ్ళయ్యే ముందు ఈ 12 రోజులు 10 రోజులు నడుచుకుంటూ వెళ్ళారు కదా, ఈ కథలు చెప్పడం వల్ల ఒక్కొక్క నీతి శాస్త్రం చూపించాడు విశ్వామిత్రుల వారు. నాయనా ఇది మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, ఇది ఒడిగప్పుడు చెప్తారు. ఇవన్నీ కూడా రాముడికి ప్రాక్టికల్గా చూపించాడు అక్కడ విశ్వామిత్రుడు. అందుకనే చూడండి, పాఠం చెప్పి వెళ్ళిపోయాడు, మళ్ళీ విశ్వామిత్రుడు వచ్చాడని రాముడి దగ్గరికి. పెళ్ళి అయ్యింది, పంపించాడు, ఇంకా రాలే మళ్ళీ. అది తమాషా. అంటే ఏమిటి, తన శిష్యుణ్ణి అంత గొప్పగా దిద్ది తీర్చాడు. ఆఖరికి విశ్వామిత్రుడు తన ఫ్లాష్ బ్యాక్ కూడా చెప్పుకున్నాడు, మేనక వెనకాల పడ్డాను, రమ్మని తిట్టాను. అది ఇవన్నీ ఆడవాళ్ళ కథలే చెప్పాడు. అందుకని ఆడవాళ్ళ కథలు కాదు, వాళ్ళ కథలు అది కూడా చెప్పాడు. అందుకని రామచంద్ర స్వామిని అంత నిలబెట్టాడు అనమాట పెద్ద మనిషి. అలాగే అగస్త్యుడు కూడా వచ్చాడు, అగస్త్యుడు పాఠాలు చెప్పాడు 3 సార్లు. అక్కడ కూడా ఆయన అది సరిగ్గా సమయేసరికి అగస్త్యుడు రావడం ఇలాగ. అందుకని రాముడు ఏకపత్ని వ్రతుడు కావడానికి సీతమ్మే కారణము. సీతమ్మ కూడా ఆఖరికి జటాయు కూడా ఏమన్నాడు తెలుసా, సీతాయాంచ రక్షిష్యే, సీతను నేను రక్షిస్తా కదా అన్నట్ట. రాముడు డ్రమటిక్గాను విల్లులా పట్టు నేను ఇలా ఉన్నా కదా అన్నట్టుగా చూసి అట్ట. వెంటనే జటాయు త్వయి యాతే, నువ్వు ఎక్కడికైనా వెడితే అన్నట్ట. రాముడు ఇలా చూసి అట్టపక్కల నక్షత్రం సలక్ష్మణి. ఆ శ్లోకంలో ఎలా ఆ విరగొడితే ఇన్ని అర్థాలు వస్తాయి. అందుకని సీతాదేవి రక్షణ బాధ్యత అయింది, అంతకంటే రక్షణ బాధ్యత రాముడిది, ఏకపత్ని వ్రతుడు. అందుకనే సీతాదేవి కూడా అంత రావణాసుడితోటి, నా రాముడు గనక నాకు ఓ మాట చెప్పి వెళ్ళుంటే చూపుతోటి కాల్చి ఉండేదాన్ని. నత్వాంకుర్మి దశగ్రీవ భస్మార్హ తేజస, కానీ అసందేశాత్తు రామస్య, రాముడు నాకు చెప్పలేదు. చూడండి, ఏకపత్ని వ్రతానికి తగ్గట్టుగా ఆవిడ ఎంత పతివ్రతా ధర్మాన్ని పాటించిందో. ఈ రహస్యాలు చూడండి. ఇలాగా ఆధునికులైన భార్యాభర్తలు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళకి అంత ప్రేమతో ఉండాలి. అది చెప్పడానికి నేను చెప్పేది. గురువుగారు, రాముడు ఒక రాజు కూడా. ఒక రాజు ఏకపత్ని వ్రతుడుగా ఉండటం ప్రజలకు ఎలాంటి సందేశాన్ని ఇచ్చింది? అలాగే రాముడి వ్యక్తిత్వంలో ఈ అంశం ఎందుకు అంత కీలకమైంది? రాజు అంటే అర్థం ఏమిటి? కిరీటం పెట్టుకున్నవాడు. కిరీటం పెట్టుకోవడాన్ని ఏమంటారు? పట్టాభిషేకం అంటారు. అవునండి. ఈ పట్టాభిషేక రహస్యం ఎవరైనా చెప్తున్నారా? తమాషా ఏమిటంటే, మీకందరికి ఒక పెద్ద ఆయన తెలుసును, కానీ వాడు తప్పుగా అర్థం చేసుకుంటారు. మీరు ఎవరు? ఇంద్రుడు. ఆడపిల్ల కనిపిస్తే గానా బజానా అని. కాదమ్మా, ఇంద్రుడి భార్య ఇంద్రాణి. ఇంద్రాణిని ఇంద్రుడు ఎప్పుడూ వదిలిపెట్టలేదు, పరమ ఏకపత్ని వ్రతం. కానీ రంభావరసి మేనక ఎంటర్టైన్మెంట్కి తమ భార్యలుగా తీసుకోలేదు ఆయన. ఇది చాలామందికి తెలియదు. అన్నట్టు పెళ్లిలో చెంగుముడేస్తారు కదమ్మా, అబ్బాయి కండువానే పట్టుకొచ్చి అమ్మాయి కండు ముడేసేటప్పుడు వేదమంత్రం ఉంది, ఇక్కడి నుంచి ఇంటి లోపల అధికారం నాది, నువ్వు మాట్లాడితే బయటికి వెళ్ళి మాట్లాడుకో అని అర్థం ఉంది అక్కడ. అందుకనే ఇంద్రాణి ఏతు ప్రథమ ఇంద్రాణి వై సేనాయాం దేవత అంటే ఇంద్రుడి కంటే ముందు వెళ్ళేది ఇంద్రాణి మాత్రమే. ఆ ఇంద్రాన్ని ఎవరు రక్షించారు? బృహస్పతి రక్షించేవాడు. నహుషుడు లాంటి వాడు కూడా వెళ్ళడానికి చేత కాలేదు. రాక్షసులు ఇంతమంది ఇంద్రుడిని పక్కేదో సింహాద్రి మీద కూర్చున్నారు. అయ్యా మీరు చెప్తుండే మీరు ఎక్కడికో వెళ్ళే సైడ్ ట్రాక్కి అనొచ్చు మీరు. నేను సైడ్ ట్రాక్ వెళ్ళటం లేదు, రాముడు రాజు అన్నాడు కదా దానికోసం. దశరథుడు సుమంతుని పిలిచి నాయన రాముడు తీసుకురా అన్నట్టు. సీతాదేవి గుమ్మం దాకా వచ్చి బెస్ట్ స్టాప్లకు చెప్పిందిట. ఏమని చెప్పింది తెలుసా? మీ నాన్న నీకు పట్టాభిషేకమా? తప్పకుండా చెయ్యాలి, మీ నాన్న నీకు పట్టాభిషేకం. శ్లోకాలు చెప్పటం లేదు. నువ్వు కూడా ఎలా ఉండాలంటే చేతిలోను లేడి కొమ్ము పెట్టుకుని యజ్ఞాలు చేస్తూ ప్రజలందరికీ క్షేమం కలిగించేలాగా అలాంటి యజ్ఞం జరగాలండి అని ఊరుకోలే. అప్పుడు వేసింది కడప బాంబోటి. ఇంద్రుడికి బ్రహ్మదేవుడు పట్టాభిషేకం చేసినట్టుగా మీ నాన్న నీకు పట్టాభిషేకం చెయ్యుగాక. బ్రహ్మగారు దేవతలందరినీ సృష్టించాడు, చిట్ట చివరికి ఇంద్రుడిని సృష్టించాడు. నా పోర్ట్ఫోలియో ఏమిటని అడిగాడు ఇంద్రుడు. వీళ్ళందరికీ రాజు వెళ్ళు అన్నాడు ఈయన. ఆయన జీవో బట్టు బయటకు వచ్చాడు. వాళ్ళంతా జీవో అన్నారు, గెటౌట్ అని.
నీకంటే ముందు పుట్టిన వాళ్ళం మేము, నువ్వు మాకు రాజు ఏమిటో గెటౌట్ అన్నారు వాళ్ళు. ఇంద్రుడు గడగడ గడగడ వణికిపోతూ పరిగెత్తుకు వచ్చాడు బ్రహ్మదేవుడి దగ్గరికి. ఏమైందయ్యా అన్నాడు. ఇలా జరిగిందన్నాడు. బ్రహ్మదేవుడికి కోపం వచ్చింది. కోపంతో మొహం ఎర్రబడిపోయింది. అప్పుడు ఇంద్రుడు అన్నాడు, అయ్యా నీ జీవో అక్కర్లేదు నాకు, నీ మొహంలో ఉన్న ఎర్ర కాంతి ఉందే అది నాకు ఇచ్చేసి, ఆ కాంతి వల్లే భయపడి దేవతలంతా ఇలా ఉన్నారు, ఆ కాంతి నాకు ఇచ్చావు అనుకో నా మాట వింటారు. మరి నా కాంతి ఇచ్చేసా నువ్వు నన్ను ఎవడంటావేమనరా, ఇక్కడి నుంచి నీ పేరు ఎవడవుతుంది అన్నాడు. అందుకని బ్రహ్మగారి పేరు ఏమిటి తెలుసా, కయితి బ్రహ్మణో నామ. అందుకని విశ్వసహస్రంలో ఉంది కహ అని పేరు. అందుకని ఆ ఎర్రటి కాంతినంతా తీసి పసుపు పచ్చని వస్త్రం కింద మార్చి ఇంద్రుడికి తలకి చుట్టాడు. అది పట్టము కట్టుట. అయిన తర్వాత కమండలంలో నీళ్లు తీసి నెత్తి మీద పోసాడు. అభిషేకము, 2 పదాలు కలపండి, పట్టాభిషేకం. బయటికి రాగానే నెత్తి మీద కిరీటం లేదు, ఏం లేదు, వాడు సాష్టాంగ పడ్డాట. అంటే సీతాదేవి చెప్పిన మాట ఏమిటి, నెత్తి మీద కిరీటం మీద కొంపలో కూర్చోవడం కాదు, నన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చినప్పుడు ఎంతమంది రాక్షసులు వచ్చారో చూసావు కదా, నీ నగరం అంతా రాక్షసులతో ఉంది, ఏం చేస్తున్నావు నువ్వు. అంచేత పట్టాభిషేకం అంటే నీ ప్రజలు బాగుండాలి, అది గుర్తుపెట్టుకో. అందుకనే పట్టాభిషేకం కాస్త పోస్ట్ పోన్ అయ్యింది. అడవిలో మహర్షులు ఏమన్నారు తెలుసా, అయ్యా మేమేం చేయండి అన్నాడు. నువ్వు నగరంలో కిరీటం పెట్టు కూర్చున్నా, ఇక్కడ జడలు కట్టు కూర్చున్నా, నువ్వే మాకు మహారాజువి. వాళ్ళంతా అన్నారు, నగరస్థోవా వనస్థోవా రాజా నహ త్వం. ఇప్పుడు రాజు పట్టాభిషేకానికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఎవరి వల్ల వచ్చింది, సీతాదేవి వల్లే వచ్చింది. అంచేత ఆ రాజ్యాన్ని కాపాడాలి. ఎంతవరకు రాజ్యాన్ని ఎవరు కాపాడారో తెలుసా అమ్మ, 3 ఉన్నారు. నేవల్ ఆఫీసరు గూడు, రాక్షసులు రానివల కాలువల మించి. ఎయిర్ కమాండరు జటాయు, టీఏడీలు వాళ్ళకి. మరి మేజర్ జనరల్ ఎవరు, అగస్త్యుల వారు. అక్కడ కూర్చుని ఆయుధాలన్నీ పెట్టు కూర్చున్నాడు. అంచేత అగస్త్యాశ్రమ అవతలే రాక్షసులు ఉన్నారు తప్ప యువతలు లేరు. ఇది ఎవరు పట్టించుకోరమ్మా. అలాంటి వాళ్ళందరినీ కాపాడాలి. అందుకని రాజు. అలా రాజుని చేసింది ఎవరన్నమాట, అమ్మవారిని చేసింది, సీతమ్మదేవి. చేయడమే కాదు, తను ఎక్కడుంది, అడవిలో కూర్చున్నా కానీ లక్ష్మణుని వీళ్ళందరినీ ఏమంది, అంతా బాగున్నారు కదా నాయన, ప్రజలంతా బాగున్నారు కదా అడిగింది ఆవిడ. చిట్ట చివరి దశ వరకు కూడా ప్రజలు బాగున్నారా లేదా, ప్రజలు బాగున్నారా లేదా. భూదేవి వచ్చి భూకంపం సృష్టించింది. అమ్మా ఆయనకి నాకు సంబంధం అమ్మా, మధ్యలో ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడతావు, భూకంపం వదిలిపెట్టు అంది తల్లిని. అంచేత ఏకపత్ని వ్రతం వెనకాల రాజు అనే దాన్ని బట్టి ఇదే సందేశము. మళ్ళీ మీరు అడిగిన దాన్ని బట్టే ఇంకోటి అర్థమవుతోంది. యుద్ధకాండలో పట్టాభిషేక సర్గ అని ఉంది. ఆ సర్గ చివరి లోపల రాముడు పరిపాలన చేస్తుంటే ప్రజలంతా ఎలా ఉన్నారు అన్నది ఒక 40 శ్లోకాలు ఉన్నాయి. ప్రజలంతా పక్క ఆడపిల్ల మీద మోజు పడకుండా ఉన్నారు, భార్యల్ని ప్రేమగా చూసుకున్నారు, తల్లులని తండ్రులని అందరినీ ప్రేమగా చూసుకున్నారు, జబ్బులతోటి ఎవడూ చావలేదు, భార్యలని అనుమానించలేదు. అది సందేశం రాముడిచ్చింది. చివరికి రాముడిచ్చిన సందేశం ఒక్కటే ముక్కలో చెప్తా. ఏమిటో తెలుసా, కష్టాలకి కుంగకు, సుఖాలకి పొంగకు, ప్రలోభాలకి వంగకు, సత్య ధర్మాలు పాటించు, మానవుడే మనీషి అవుతాడు. అది సంగతి. అంటే మొత్తం రామాయణానికి ఉన్న ఆ సన్నివేశం అంతా కూడా ఎంత అందంగా చెప్పారు 3 ముక్కల లోపల. ఇదే సందేశము. అందుకనే మన తెలుగు వాళ్ళ గొప్పతనం ఏమిటంటే ఏ మాట వచ్చినా రామ, ఆశ్చర్యంగా రామ ఇలా జరిగిందే, అలాగే అంతా రాముడిదే. ఆ చిలక రామచిలక, వాడు 10 మంది రామదండి అండి వాళ్ళు, వాడు ఎవడు చెప్పిన వాడు వింటుండే అటెండర్, వాడు రాంబంటండి. ఆఖరికి రాముడి పేరు లేకుండా కావ్యాలు రాయరు. రాముడి గుడి లేనిది ఊళ్ళు ఉండవు. అక్కడ రామ మందిరం పెడతారు, ధ్వజస్తంభం పెట్టక్కర్లేదు. ఇది రాముడు మనకిచ్చింది. అందుకని శ్రీరాముని ఉన్నాడు, ఇది మనస్సులో పెట్టుకుందాం, ప్రయత్నిద్దాం. ఒక్క రామ గురించి చెప్పాలంటే మీరు తీరుబడిగా
రామ రహస్యోపనిషత్ అని ఒక ఉపనిషత్తు ఉంది. దాంట్లో రామ శబ్దానికి 27 నిర్వచనాలు ఇచ్చారు. ఎంతో అందమైనవి. వీళ్ళంతాను నమస్వాయిలోంచి మా తీసి నారాయణలోంచి రా తీశారు. అలా ఎవడు తీయలే, మనం చెప్పుకున్నాం సరదాకి తప్ప దాంట్లో ఆ మాట చెప్పలే. ఒక రామ శబ్దాన్ని 27 రకాలుగా వ్యాఖ్యానం చేసింది రామ రహస్యోపనిషత్తు. చాలా గొప్పది అది. అది కూడా అధర్వణ వేదంలో ఉంది. అది విశేషం. గురువుగారు, ఈ శ్రీరామనవమి సందర్భంగా నేను ఒక శ్లోకం గురించి అడగాలనుకుంటున్నాను. నాకు సరిగ్గా గుర్తులేదు. రామో రామస్య రామః అంటారు. ఇన్ని రాముళ్ళు ఉన్నారు అని అంటారు. దాని పరమార్థం ఏంటి చెప్పండి గురువుగారు. రామ శబ్దానికి ఇందాక అన్నని రామరహస్యోపనిషత్తుని రా మా అన్నది ఓంకారం లేకుండా పలికే ఇలాంటి శబ్దం అదొక్కటే. ఓం రామాయణం అనక్కల రామ్ రామాయణం అయిపోయింది. అలాంటి పదం. రమంతే యోగిన ఎత్ర, ఏది తలుచుకుంటే యోగీశ్వరులంతా ఆనందపడతారు అది రామశబ్దము. రాక్షసాహ ఏన మరణం యాంతి, ఎవరైతే రాక్షసులంతా మరణం పొందుతారో రా మా, మనకు ఉన్నాయి కదా అబ్రివేషన్స్ అయితే సాఫ్ట్వేర్లో పెట్టుకుంటారు పేర్లు, అక్కడికి ఇక్కడికి కలిపేసేసి పాపం. అలాగా ఈ రామశబ్దం పెట్టుకోవడంలో కొంతమంది ఉన్నారు. రాముడి కంటే ముందు ఉన్నాడు ఒక ఆయన పరశురాముడు. పేరుకి మాత్రం వచ్చాడు, జనం నరికి పారేశాడు పాపం. ఆ తర్వాత చెప్పాడు నాయన పొరపాటు అయింది. ఆయన పరశురాముడు. పరశురాముడు కూడా తల్లి మీద ప్రేమ చూపించినవాడు. చేత రేణుకాదేవిని నరికేసింది ఆయనే, బతికించున్నది ఆయనే. అంటే మాతృదేవో భవ చెప్పింది అది. ఎంచేతంటే పితృపి అధికా మాత గర్భధారణ పోషణాత్, తండ్రి కంటే తల్లే గొప్పదయ్యా, గర్భము ధరిస్తోంది పోషిస్తోంది అంచేత అందుకని పరశురాముడు బతికించుకున్నాడు. తర్వాత ఈయన రఘురాముడు, రాఘవంశంలో పుట్టాడు రాముడు. రఘురాముడు ఈయన చెప్పక్కల్లా ఎన్ని చేశాను చూశాం కదండి, అయిపోయిందా. ఈయన గుణాలన్నీ ప్రజలు విపరీతంగా చెప్పారు మనకి రఘురాముడు. తర్వాత వచ్చాడు ఇంకొకెవరు, బలరాముడు వచ్చాడు. బలరాముడు ఆయన ఏమిటి తెలుసునా, వేదాంత దేశకులని ఒక జోక్ చెప్పారు ఆయన మీద, బలరాముడి మీద. కృష్ణలీలలు చాలా బాగుంటాయండి, కృష్ణుడు అంటారు కదా, ఉత్తిది కృష్ణలీలన్నీ పాలల్లాంటివి, పాలల్లో పంచదార లేదనుకో నీకేమైనా రుచి ఉంటుందే, నేమో పక్కన బలరాముడు ఉన్నాడు కనుకనే కృష్ణలీలు బాగున్నాయని. బలరాముడు పక్కన లేనప్పుడే కృష్ణుడు తమాషా పనులు చేశాడు. అవి డేంజర్. విశ్వరూపం చూపించడం, కురుక్షేత్రం ఇవన్నీ ఆయన చేసి, బలరాముడు పక్కలేడు. అందుకని రామో రామస్య రామ అంటే వీళ్ళు ముగ్గురు కూడా ఇది. అంచేత రమంతే యోగిన ఇంకొకటి చెప్పేస్తే మీరు ఇంకా ఆనందపడతారు. శంకరాచార్య శ్లోకం రాశారు, శ్రీరాఘవం అన్నారు. దశరథాత్మజం అప్రమేయం సీతాపతిం, బాలకాండ అయిపోయింది అక్కడతోటి, అంతే కదా. సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం, అయోధ్యకాండ అయిపోయింది దాంతో. రత్నదీపం ఆజానుబాహుం అరణ్యకాండ, ఇప్పుడు ఇంత రాక్షసు చంపాలి కదా, రామం అందగాడు సుందరకాండ. నిశాచర వినాశకరం రాక్షసులను చంపినవాడు యుద్ధకాండ. నమామి ఉత్తరకాండ, రాజ్యం నాది కాదు ప్రజలది నమామి అన్నాడు ఆయన. ఇప్పుడు అసలు జోకు చెప్తాను ఇక్కడ. శ్రీరాఘవం ఎందుకండి, రఘువంశంలో పుట్టిన అందరూ రాఘవులే కదా, మరి రాఘవుడు అంటే రాముడు ఎందుకు గుర్తొస్తాడు మీకు? పక్కన శ్రీ ఉందండి, అది మర్చిపోకండి. అమ్మగారు మా అమ్మ ఉంది కనుకనే నీకు పేరున్నాడు, కాసుల పురుషోత్తంకై ఓ సినిమా ఓ నా పద్యంలోను. ఇప్పుడు అసలు కథ చెప్తా. చిన్న చిన్న చేపల్ని తినే చేప సొర చేప అంటారు. ఈ సొర చేపని కూడా పకోడీలో నవలగలిగేది తిమి అంటారు ఒకప్పుడు. ఆ తిమిని కూడా పకోడీలో నవిలేస్తుంది తిమింగిలం అని దాని పేరు. ఇలాంటి తిమింగిలాన్ని కూడా 10-15 ఒక్కసారి తింటుందోటి. ఇప్పటికే అమెరికాలో జూ పార్క్లో ఉంది అది, ఆ స్కెలిటన్. తిమింగిల గిలం అన్నారు దాన్ని. తిమింగిలం తిమింగిల గిలం. ఇక దాటిన తర్వాత ఇంకోటి ఉండేది పురాణాల్లో ఉంది, తిమింగిల గిలగిలం. అలాంటి తిమింగిల గిలగిలాన్ని కూడా నవిలి పారేసేది ఒక జంతువు ఉండేది, దాని పేరు రావణ. ఆ రావణాసుడనే స్వరచేపను కూడా తినగలిగే పెద్ద చేప ఉండేది, దాని పేరు రాఘవ. అందుకని ఈయన కింద పేరులో వచ్చింది, మా జానకిని చెట్టబట్ట మహారాజు వైటివి అన్నారు.
మా వాళ్ళు ఆ అమ్మాయి ఎందుకని సరిపోయేది, నీకు ఎక్కడ రాజ్యం, అందుకే శ్రీరాఘవం. శంకరాచార్యులు వారు ఎంత గొప్పగా చెప్పారండి. అది అంచేత అక్కడ ఏకపత్ని వ్రతం ఉంది, రామశబ్దంలో గొప్పతనం ఉంది, ఇంత ఉంది. అయితే మీలాంటి వాళ్ళు ఇంకోటి అడిగారు, అది కూడా చెప్పేస్తాను. గురువుగారు ఆ శ్లోకంలో రఘుకుల అన్వయ రత్నదీపం ఉంది. కులమన్నా అన్వయమన్నా ఒకటే కదా, వంశమే కదా, మరి ఆ పదం పునరుక్తి ఎందుకు చేశారండి అని చెప్పి. బాగుంది. రఘుకులము, కులం అంటే మీరు అన్నట్టుగా వంశమే. అన్వయం అంటే వంశం కాదు, సముద్రం. రఘుకులం అనే సముద్రానికి రత్నదీపం. రత్నదీపం అంటే చంద్రుడు. రాముడు రఘువంశం అనే సముద్రానికి చంద్రుని వంటివాడు. నిజంగా శంకరాచార్యుల వారు ఎంత ఘనంగా చెప్పారు. రేపు రాబోతోంది శంకర జయంతి, ఏప్రిల్ మేలోను. ఆయనకు ఒక్కసారి నమస్కరించుకుంటున్నాం మనం. అది రాముడి గొప్పతనము. అంటే పరశురాముడిగా వచ్చాడు, బలరాముడిగా వచ్చాడు, మరొకటి వచ్చాడు. కానీ రామశబ్దం వినగానే సీతమ్మకే పులకింతొచ్చింది. పీక్కి వేసేసుకుంది ఇలాగ సుందరకాండలోను. హనుమంతుడు పైనుంచి ఏమన్నాడు, రాము దాశారు అన్నాడు. అనేసరి ఈ చెట్టును వదిలేసిన ఆవిడ. ఆ పేరు వినగానే చటుకుని రామశబ్దం గొప్పతనం ఇంకోటి చెప్పనమ్మా, కష్టపడక్కల రా, నోరు తెరిచి రా వచ్చింది, చెడంతా పోయింది, పెదాలు కలిసి మా అయిపోయింది. గురువుగారు, చివరిగా రాముని ఏకపత్ని వ్రతం గురించి నేటి సమాజానికి, ముఖ్యంగా యువతకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? యువతకు అన్నారు గనక నేను వేదాంతం చెప్తే వాళ్ళు వినరు. షేక్స్పియర్ నాటకాలంటే ప్రాణం కదా వీళ్ళందరికీను. షేక్స్పియర్ నాటకంలో యాజ్ యూ లైక్ ఇట్ అని ఒకటి, హ్యామ్లెట్ అని ఒకటి, 2 జెంటిల్మెన్ ఫ్రమ్ వెరోనా అని ఒకటి, 3 నాటకాలు ఉన్నాయి. టైం ఉంటే ఒక్కసారి చదవండి. రాముడి ఏకపత్ని వ్రతం ఎలాంటిదో దాని మీద కనీసం 400 వాక్యాలు ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు పాటించిన వాళ్ళు ఉన్నారు, ఇతర దేశాల్లో కూడా పాటించిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ రాముడి కాదు. మనం ఎంతసేపు కూడా రాముడి మాట్లాడేటప్పుడు మాట్లాడుతూ ఆ కృష్ణుడు బహుభార్యత్వం అయితే కృష్ణుడు విషం తాగి బతికాడు, నువ్వు ఆ పని చెయ్యి, తిరుగుతాను ఆడపిల్లలతోటి, ఏమి చేయొచ్చు కదా, నువ్వు చేత కదా అంటే నీకు నచ్చితేనేమో ఆ పని చేస్తావు అంటే. అందుకనే భార్యాభర్తల్ని చెప్పడానికి ఇంగ్లీష్ వాడు పదం పాడాడు, సిజర్స్ అన్నాడు. సిజర్స్ ఒకటే కదండి, 2 బ్లేడ్లు ఎందుకున్నాయి అంటే భార్యాభర్తలు విడిగా ఉన్నట్టుగానే ఉంటారు, కానీ కలిసి ఉండాలి. పొరపాటున ఆ బ్లేడ్ల మధ్యకు వస్తే 2 కలుస్తారు, జాగ్రత్త. అది చెప్పడం కోసం వాడు ఇంగ్లీష్ వాడు ఎంత అందంగా ప్రయోగించాడో సిజర్స్ అన్నది. అంచేత అదే మనకి పాణిగ్రహణంలో అక్కడ మంత్రాలకు కూడా అర్థం అది. అంచేత అల్లా బతకడం నేర్చుకుందాం, మనం కొత్త విద్యలు చదువుకుందాం, బాగా పెద్ద ఉద్యోగాలు చేద్దాం, లక్షలు సంపాదిద్దాం. కాదు, మనస్సుని మనస్సుతో పాటు చూడగలిగి ఉండాలి. యువతకి సందేశం చాలా తేలిగ్గా ఇవ్వడానికి చిన్న బిట్ ఉంది. నాయనా రామ, శివధనుస్సు చూడు అన్నాడు రాముణ్ణి విశ్వామిత్రుడు. అంటే ఏంటి, వత్స రామ తను పశ్య. వెళ్ళాడు, వెళ్ళి ఏం చేశాడు, ఎత్తి ఇలా చూసి వెనక్కి వచ్చేసాడు. అదే నిన్ను చూడమన్నారు కదండి, చూశాడు అన్నాడు. అంటే అర్థం ఏమిటి, ఎక్కువ పెట్టమని. అలాగా. అప్పుడు రాముడు వెంటనే అన్నాడు, మీరు ఆజ్ఞాపిస్తే అది ఎత్తుతాను, అవన్నీ చేస్తాను. అందుకనే రాముడు మంచి బాలుడు అనడానికి అర్థం అది. చెప్పింది ఎంతవరకు అవసరం అంతవరకే చేస్తాడు. రాముడి రాజ్య పరిపాలనలో కూడా చేశాడు. అలాంటి లక్షణమే మనకు ఉండాలి యువతకి. ఏమిటది, మొదటిది ధృతి, నేనిది చెయ్యగలననే ధైర్యం రాముడు ప్రతి చోట ఉందది. ధృతి, దృష్టి, ఫోకస్, నేను చేస్తాను, నేను డిప్రెషన్ వద్దు, చెయ్యగలను. ధృతి, దృష్టి, మతి, మతి అంటే ఆలోచన, ఏం చేయాల్సి ఉంటుంది, ఇదేం చేయాలి, దాక్ష్యం, నేర్పరితనం. రావణాసురుడు లాంటి వాడు వస్తే, విభీషణుడు వస్తే ఎంత గొప్పగా మేనేజ్ చేశాడండి. వీళ్ళంతా వద్దు వద్దన్నారు కదా, మరి ఎందుకు తీసుకున్నాడండి? అంటే ఏమిటి, ఎవరైతే తన పక్క నుండి వద్దు వద్దు అంటున్నారో వాళ్ళను కూడా ఒప్పించి చేయగలిగిన పెద్ద మనిషి ఆ పెద్ద మనిషి. అంటే మన కార్యక్రమంలో ఎప్పుడు కూడా నేను ఇదే చేస్తాను, ఇలాగే ఉంటాను. అన్నిటికంటే ముఖ్యమైనది ఇంకొకటి చెప్పి ఆపుతాను. రాముడు పుట్టింది 9వ నాడు.
ఈ మధ్యన గ్రాఫాలజీ, ఫైలాలజీ, దిక్కుమానాలజీ ఇవన్నీ వచ్చాయి కదా. సంఖ్యాశాస్త్రం ఉంది. 9 అంకెకున్న గొప్పతనం మీరు అలవాటు చేసుకోండి. ఏమిటో తెలుసా? 9 పక్కన 1 ఉంది. 9 1 కలిపితే 10, మళ్ళీ 1 అయింది. 9 పక్కనున్న అంకె గౌరవం నిలబెడుతుంది ఎప్పుడు కూడా. 29, 9 2 కలపండి 11, మళ్ళీ కలిపితే 2, అదే వచ్చింది. రాముడు కూడా రామాయణంలో చూడండి, తనతో ఎవడు పక్కనుంటే వాళ్ళ గౌరవాన్ని నిలబెట్టాడు పెద్ద మనిషి. అలాంటి బిహేవియర్ నేర్చుకుందాం మనం. మొదటిది. రెండోది ఏమిటి తెలుసా? ఎట్టి పరిస్థితుల్లో 9 మారదు. అంటే అర్థమేమిటి? నీ పక్కనున్న వాడిని గౌరవించు, నువ్వు పెట్టుకున్నది కూడా నిశ్చయంగా పెట్టుకో, సక్రమంగా. అంతేకాదు, నువ్వు చేస్తున్న ప్రతి పని కూడా 10 మందికి ఆదర్శం కావాలి, అనవసరంగా మాటిచ్చేలా ఉండకూడదు. దానికి ఉదాహరణ తెలుసా? సీతమ్మని పట్టుకెళ్ళిన రావణాసురుడే రాముణ్ణి గురించి పొగిడాడు, రథసారథి పక్కకి తీశాడు. ఏమిట్రా? ఎవరు తెలుసా? శత్రోహో ప్రఖ్యాత వీర్యస్య రంజనీయస్య విక్రమై. అప్పప్ప, ఇలాంటి శత్రువు దొరుకుతాడని అనుకోలేదు నేను. అలాంటి శత్రువుతో యుద్ధం చెయ్యాలి, గెలవాలి, లేదా చావాలరా అంటే మనని చూస్తే మన శత్రువు కూడా తల దించి అలా మాట్లాడగలగాలి. ఇది మనం చేయాల్సిన ఆదర్శాలు. అందుకనే మహామూలంతా కూడా రామశబ్దాన్ని అంత గొప్పగా పలికారు. కానీ రామశబ్దాన్ని కేవలం రామ 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 అక్కడ ఆపకూడదు. ఆయన చేసిన సన్నివేశాలన్నీ కూడా అలవాటు చేసుకోవాలి మనం. ఇద్దరి మనస్సులో కూడా ఒకటే కావాలి. 1 + 1 2, మ్యాథమెటిక్స్లో 1 + 1 1. అలాంటి భార్యాభర్తలు ఉంటాయి. ఇది మనం తెలుసుకోవాల్సింది. శ్రీరామనవమి సందర్భంగా పునర్వసు నక్షత్రం, పోయిన సంపద తిరిగి వస్తుంది. ఆవిడ పుష్యమి, పోషణ కలిగిస్తుంది, ఆ సంపదంతా పెంచుతుంది. భార్యాభర్తలిద్దరు కూడా అలా ఉండాలని చెప్పడానికే వారిద్దరు నక్షత్రాలు ఉన్నది. ఆ రోజుని మనం కళ్యాణం చేస్తాం. కళ్యాణం అంటే కళ్యం లాతి, క్షేమాన్ని తెచ్చిపెట్టేది. అందుకనే సంస్కృతం నేర్చుకోవాలంటే మొదటి శబ్దం ఏమిటి? రామశబ్దం. అక్కడ కూడా అలాగే చిన్నప్పుడు పాఠం చెప్తుంటే రాముడు మంచి బాలుడు, అక్కడితోటే కదా ప్రారంభించేది. ఇది విశేషం అన్నమాట. అది గమనించండి. ఇది రామచరిత మనకిచ్చిన సందేశం. చూసారుగా, శ్రీరాముడు ఆచరించి చూపిన ఒకే బాణం ఒకే భార్య ప్రధాన సూత్రం వెనుక ఉన్న అర్థాన్ని, పరమార్థాన్ని సవివరంగా తెలియజేసిన రాఘవన్ గారికి మన భక్తి భాస్కర ఛానల్ తరపున ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. దాని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.